హాయ్ బ్రో. బిగ్ బాస్ చూస్తా చూస్తా బ్రో. ఎలా అనిపిస్తుంది? బాగుంది, చాలా ఈసారి బాగా అనిపిస్తుంది. కానీ అక్కడనే కొద్ది విషయాల్లో బాగా అనిపిస్తుంది. అక్కడ కొన్ని విషయాలు బాగా అనిపిస్తుంది. అంటే పల్లె ప్రశాంత్కి ఓటేద్దామన్నా ఓటేసే స్పేస్ లేదు. సో తను ఎట్లయినా బిగ్ బాస్ దొక్కుతున్నారు, బయట కూడా దొక్కుదాం ప్లాన్ చేసినట్టుంది. ఆ విషయం కొద్దిగా బాగా నేనే కాదు చాలా మంది ప్రజలు కూడా చాలా సీరియస్గా ఉన్నారు ఆ విషయంలో. అయితే బయట ఏంటంటే ఆయన ఎక్కడైతే ఏ నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్ కొట్టండి, వేరే వాళ్ళ నెంబర్లు కొట్టేసి మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు అంటున్నారు కదా, దాని మీద అభిప్రాయం ఎంత కరెక్ట్? నేను ముందు లైవ్ కొట్టమని కొడతాను ఆయన. సో ఇది ఎంత కరెక్ట్ కొట్టినా కూడా డిస్కనెక్ట్ అవుతుంది. అది నువ్వు అమ్మదీప్ కొట్టు కాల్ కనెక్ట్ అవుతుంది. సో ఇక్కడ కూడా తక్కువ క్లియర్ కట్గా మనకు కనిపిస్తుంది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఓన్లీ హాస్టల్లోనే ఓటింగ్ తప్ప కానీ ఎంత నువ్వు ఫోన్ కాల్ చేసినా అసలు కాల్ కలవట్లేదు. సో ఈ విషయంలో నేనుగా చాలా మంది డిసప్పాయింట్ అవుతారు. దీన్ని బట్టి చూస్తున్నా మన ఈరోజు ఓటింగ్స్ శివాజీ ఫస్ట్ ప్లేస్ ఉన్నాడు, సెకండ్ ప్లేస్లో అమర్దీప్ ఉన్నాడు, థర్డ్ ప్లేస్లో మన పల్లె ప్రశాంత్ ఉన్నాడు. ఇది నిజంగా చాలా దారుణం అంటే చాలా దారుణం. మీరు ఏం చెప్పగలుగుతారు మా టీవీకి అండ్ నాగార్జున గారికి? టైం తక్కువ ఉంది, దయచేసి మా టీవీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు టెక్నికల్ ఇష్యూ మనం ఇష్యూ ఉంటే నేను వెంటనే సాల్వ్ చేయండి. ఎందుకంటే మీరు అంత పెద్ద బిగ్ బాస్ నడిపిస్తున్నప్పుడు చిన్న జాగ్రత్తలు తీసుకోవాల్సింది కోరుతున్నా. ఈ టైం తక్కువ ఉంది, మీరు కావాలని పల్లె ప్రశ్న తగ్గించాలని చూస్తే మాత్రం అసలు ఊరికైనా ప్రసక్తి లేదు. మేమైతే చాలా సీరియస్గా స్మూత్గా రిక్వెస్ట్ వార్నింగ్ ఇస్తున్నాం. దయచేసి ఓటింగ్ ఇప్పుడు నుంచి స్టార్ట్ అయ్యింది. మేము ఓట్లు వేస్తుంటే రావట్లేదు. చాలా మంది ఇప్పుడు ఊర్లో నుంచి మా మమ్మీ వాళ్ళు ఫోన్ చేసి మా మమ్మీ ఓటేయడానికి రాదు, కానీ మా మమ్మీ నా తరఫున ఓటే అంటుంది. తనకి ఎట్లా ఓటేయాలి? నేను తన ఫోన్ నుంచి చేద్దామంటే మేము డిస్కనెక్ట్ అవుతుంది. సో నేను ఇప్పుడు ఏం చెప్తున్నా, చాలా మంది ఊర్లో కాదు చాలా మంది కూడా ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. కొంచెం డిస్కౌంట్ చేయడం వల్ల చాలా డిసప్పాయింట్ అయ్యారు. దయచేసి నాగార్జున గారు బిగ్ బాస్ టీం రిక్వెస్ట్ చేస్తున్నా, వెంటనే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలని కోరుకుంటున్నాను. అమర్దీప్ గురించి అభిప్రాయం చెప్పాను. అమర్దీప్ అన్న నిజంగా ఈరోజు మన పల్లె ప్రశాంత్ ప్రోమో చూడు. సో పల్లె ప్రశాంత్ కన్నా కూడా అమర్దీప్ ఎట్లాంటి కూడా ప్రోమో అర్థమవుతుంది. మొత్తం 100% పల్లె ప్రశాంత్ 80% అమర్దీప్ ఉన్నాడు. సో ఆయన షేడ్స్ అనేది తనేంది, తన కళలు ఏంది అని అక్కడ క్లియర్ కట్గా అర్థమవుతుంది. ప్రతి ప్రోమోలు తను ఉన్నాడు. అంటే ప్రతి ఒక్కరు కూడా ఏ రకంగా బ్యాడ్ చేయాలని చూస్తుండో ప్రతి ప్రోమోలు తనకు కనిపిస్తున్నాడు. శివాజీ ప్రోమోలు కానీ లైక్ యావర్ ప్రోమోలు కానీ అంత క్లియర్గా అర్థమైపోతుంది కదా. ప్రజలు ఇక్కడైనా దయచేసి గుర్తించాలి, గేమ్ ఆడడానికి రెస్పెక్ట్ ఇవ్వండి. సన్నీ గేమ్ ఆడాడు, మనం విన్నర్ చేసాము. కౌశల్ గేమ్ ఆడ విన్ చేసాము. సో అట్లా గేమ్ ఆడిన విన్ చేస్తాం. పల్లె ప్రశాంత్ ఈజ్ ద ఫస్ట్ క్యాప్టెన్ టాస్క్ విన్ అవుతాను. ఎవిక్షన్ విన్ అయ్యాడు, మంచి గేమ్ ఆడుతాడు. సో నాకు తెలిసి 90% అమర్దీప్ కన్నా కూడా తను వర్తున్నావు కదా. సో తను మళ్ళీ సామాన్యుడు. ఒక ప్రతిరోజు అయితే మన లాస్ట్ గంగా వచ్చింది, తనకి ఏదో టాప్ తీసుకెళ్ళమనుకున్నా కానీ తీసుకెళ్ళలేకపోయినాం. సో అది రేడు వచ్చింది, తనకు కూడా మనం ఏం చేయలేకపోయినాం. సో కామన్ మ్యాన్కి ఇది ఒక మంచి స్కోప్ అని నేను అనుకుంటున్నా. దయచేసి మీరు సామాన్య ప్రజలు మనకు తక్కువ టైం ఉంది, అతి తక్కువ టైంలో అతిపెద్ద మెజారిటీతో మంచి ఓటింగ్ తనకి వేయాల్సిందని రిక్వెస్ట్ చేస్తున్నా. అయితే ఇప్పుడు అమర్దీప్ని కావాలనే మా టీవీ నాగార్జున లేపుతారంటవా? 100% లేపుతున్నా, నాకు క్లియర్ అనిపిస్తుంది కదా. మొన్న ఏంది శివాజీ తిడుతుంటే కామన్ మ్యాన్ పిలుచుకొచ్చి వార్నింగ్ ఇప్పించాడు. సో ఎన్నిసార్లు మరి అమర్దీప్ అన్న పల్లె ప్రశాంత్కి అరే తూరే అన్నాడు, ఇట్లా చేతి కొట్టనికి లేపిండు, ఇట్లా మెడకాయ పట్టుకున్నాడు. మరి ఏ రోజు నీకు అనిపించలే ప్రజలతో సారీ చెప్పేయాలని అమర్దీప్కి? సో వాళ్ళకు ఒక న్యాయం మీద ఒక న్యాయం. మరి ఇంత మన పల్లె ప్రశాంత్ చేసి నువ్వేమన్నా గులంగిరి చేస్తున్నావా, బానిస పని చేస్తున్నావా అంటే మరి నువ్వేం చేస్తున్నావు? నువ్వు గులంగిరి చేస్తున్నావు నాగార్జున. తను కూడా మా స్టార్ బ్యాంక్ గులంగిరి చేసినట్లే కదా. అంత చేసినట్లు అంత వాళ్ళు ఎంత తప్పులు చేస్తుంటే వాళ్ళకి ఏమనట్లేదు. అంత పెద్ద కీరావన్ వచ్చి ఇప్పటి నుంచి నువ్వు రైతు బిడ్డ కాదు, నువ్వు బిగ్ బాస్ బిడ్డ అని అంత క్లియర్గా చెప్తుంటే కూడా ప్రతిసారి వాళ్ళకి ఎలివేషన్స్ అంటే మేము కూడా డిసైడ్ అయినా అన్నాడు. ఈ మాట చెప్పొద్దు కానీ మన నాగార్జున నా సామి రంగానికి సినిమా వస్తుంది. సో ఈ పల్లె ప్రశాంత్ కప్పు కొట్టకుంటే మాత్రం నా సామి రంగా బాయ్కాట్ చేస్తాం 100%. మరి మీరు చూసారు లేదు, మన సున్షిత్ అని ఒక హీరో తను చచ్చిపోయినప్పుడు ఆలియా భట్కి నెగిటివ్ బాయ్కాట్ చేస్తారు సినిమాని. అట్ ద సేమ్ టైం పల్లె ప్రశాంత్ కప్పు రాకుంటే మాత్రం 100% నాగార్జున నా సామి రంగానే కాదు ముందు వచ్చే ఏ సినిమా అయినా సరే బాయ్కాట్ చేస్తాం 100%. లైక్లు కానీ డిస్లైక్లు ఎక్కువ ఉంటాయి. అన్న ఇప్పుడు అంత పెద్ద వ్యక్తిని పట్టుకుని కూడా నువ్వు ఆడవాళ్ళని కించపరుస్తావు అని అన్నాడు శివాజీ గారు. దాని మీద అభిప్రాయం అన్న? నిజంగా టు బి ఫ్రాంక్ అన్న, ఎప్పుడు మన పర్టికులర్గా శోభా శెట్టి అని పేరు వాడలేదు అక్కడ శివాజీ. మీరు కావాలని రిపీట్ మళ్ళీ చూసుకోండి, ఎక్కడ ఏమిటి తను వాడలేదు. నా ఇంట్లో ఇట్లా కూతురు నా ఇంట్లో ఇట్లా ఉంటే మాత్రం తొక్కుతానన్న తప్పు, కానీ తను శోభా శెట్టి పర్సనల్గా అనలేడు కదా. సో మరి ఒక అబ్బాయి తిట్టినప్పుడు మనం రెస్పాండ్ కావాలి కదా. సో అమ్మాయి తిట్టినప్పుడు ఎందుకు అంత నాగార్జున రెస్పాండ్ అవుతుంది నాకు అర్థం కాదు. సో నిజంగా ఒక బయాస్గా అనిపిస్తుంది నా. కావాలని స్పై బ్యాచ్ దొక్కాలని ప్లాన్ చేస్తారు. నువ్వు చూడని నిన్న ప్రోమో రిలీజ్ అయింది, ఒక్కొక్క ప్రోమో వేరే లెవెల్ ఉంది. అమర్దీప్ ప్రోమో మన ప్రియాంక ప్రోమో కానీ అందరి ప్రోమో వేరే లెవెల్ ఉన్నాయి అన్న. పల్లె ప్రశ్న ప్రోమో ఏందని అంత ఘోరంగా అన్న. నాకు చాలా హట్ అనిపిస్తుంది. చాలా తగ్గించారు ఆ ప్రోమోలో, చాలా పల్లె ప్రశ్న చాలా తగ్గించారు. ఓన్లీ యావర్ ప్రోమో మాత్రం నెక్స్ట్ యావర్ శివాజీ ప్రోమోనే బాగుంది తప్ప, కానీ మిగతా వాళ్ళే నాకు అంత అనిపించలేదు అంటూ చెప్పాలంటే. ఒక లేడీతో కూడా అనిపించాల్సిన అవసరం లేదు కదా నాగార్జున. నిజంగా అవునవును, ఎందుకన్నా లేడీ వాళ్ళని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారని అర్థం కాదు. నిజంగా ఇప్పుడు కామన్ వాళ్ళు వచ్చి ప్రేక్షకులు చూసి వెళ్ళి వాళ్ళే సరే ఓకేలా మాట్లాడడం నాగార్జునతో మాట్లాడి వెళ్ళిపోతే బాగుంటుంది. కానీ ఒకవేళ ఏమన్నా బిగ్ బాస్ అంటే ఒక ఎంకరేజ్ చేయాలి కానీ డిస్కరేజ్ చేయొద్దు. సో మన శివాజీ ఎన్నో గేమ్స్ ఆడాడు తను ఇప్పటివరకు, ఎంతో మంది మోటివేషన్ చేయడం, ఎవరిని మోటివేట్ చేయడం కానీ, శివాజీ క్యాప్టెన్సీ రావడం కానీ
మరి ఏ కామన్ పిలుచుకొని ఎంకరేజ్ చేపిలేదు మరి కావాలని అంత పెద్ద తను పొలిటికల్ స్టార్, తను పొలిటికల్ మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి మంచి యాక్టర్, తను అంతకన్నా పెద్ద సుబ్బరాయం అంటే నాగార్జునతో పాటు ఒక మంచి యాక్టర్ తను. అట్లా యాక్టర్ని పట్టుకొని కామన్ అంతా తిప్పిస్తుంటే తన లెవెల్ తగ్గించినట్టే కదా. బిగ్ బాస్ అంటే పేరు రావాలని పోతారు కానీ పేరు తగ్గించండి ఎవడు ఓడు కదా. సో తను చాలా ఇప్పుడు నేనేం కప్పు కొట్టడానికి రాలేదు, నాకు మంచి పేరు కావాలనుకో. ఇన్ని రోజులు కాపాడుకొచ్చిన పేరు ఒక కామన్ పిలుచుకొని ఉంటే తన పేరు పోయినట్లు అనిపించలేదు అన్న. కొడుకు వీడియో చేశాడు మా డాడీ మీద అట్లా చేస్తుంటే తను కూడా చాలా బాధపడ్డాడు. అది ఏ ఫ్యామిలీకైనా హట్టింగ్గా ఉంటుంది అన్న. మరీ ఎంత భయా తీసుకో గేమ్ ఎలా చూడగా కామన్ పిలుచుకొని చూస్తుంటే చాలా మంది హట్ అయింది. సో నేను ఈ హట్టింగ్ ఓటింగ్లో కూడా చూపిస్తారు ప్రజలని అనుకుంటున్నా. అర్జున్ మేబీ లేదన్న. మీరు చాలా మంది ఇప్పుడు ప్రియాంక వర్సెస్ అర్జునే నడుస్తుంది. ఇప్పుడు మిడ్ వీక్ వెళ్ళి మాత్రం నాకు తెలిసి ప్రియాంక వర్సెస్ అర్జున్ ఉంటుంది. సో అర్జున్ టాప్ 3 అయితే ఉన్నాడు, టాప్ 5 అయితే పక్క ఉంటుంది. ఎందుకంటే తను వైల్డ్ కార్డ్ అంటే వచ్చిన సహజంగా వైల్డ్ కార్డ్ నుంచి వచ్చిన వాళ్ళు టాప్ 5 ఉండడం చాలా కష్టం. టాప్ 5 వచ్చినా కూడా టాప్ 2 టాప్ 3 వరకు చాలా కష్టం. సో అర్జున్ నాకు తెలిసి టాప్ 5 ఉండే ఛాన్స్ ఉంది తప్ప, కానీ మేబీ తనని వెళ్ళిపోవచ్చు, ప్రియాంక వెళ్ళిపోవచ్చు. మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటే ఎవరిని బయటకు వెళ్ళిపోతారు నీ అంచనా ప్రకారం? నా అంచనా ప్రకారం ఎంత నేనైతే ప్రియాంకని అనుకుంటుంది. ప్రియాంక కన్నా కూడా మన అర్జున్ చాలా మంచి గేమ్స్ ఆడాడు. సో ప్రియాంక అంటే తను కూడా బాగా గేమ్స్ ఆడే, కానీ ఒక రకంగా చూస్తుంటే ఓటింగ్స్ తన హైయెస్ట్ ఓటింగ్ అర్జున్కి బాగా ఫాలోయింగ్ ఉందన్నమాట బయట చూస్తుంటే. సో ఎక్కడ ఇన్స్టాగ్రామ్ చూసినా ఎక్కడ చూసినా కూడా ఒక తన వ్యూస్ పెడితే మిలియన్లు పోతున్నాయి. సో మేబీ ప్రియాంక తన ఎక్కువ స్కోప్ ఉంది ఓటింగ్ కూడా. అక్కడ మేము చూస్తున్నప్పుడు కూడా తనకు కొద్ది ముందంజలో ఉన్నట్టు కనిపిస్తుంది. సో ఇప్పుడు ఫ్రాంక్గా అర్జున్ కన్నా కూడా ప్రియాంక చాలా ముందు నుంచి వచ్చింది. తను మంచిగా గేమ్ ఆడింది, తన హెయిర్ కట్ చేసుకోవడం కానీ అందరు ఫుడ్ పెట్టడం కానీ చాలా అట్రాక్ట్ ఉంది. కానీ ఒక మట్టుకు ఏంటంటే అర్జున్ కొద్ది ముందు అసలు ఉన్న ఫీలింగ్ వచ్చింది. ప్రిన్స్ ఎవరి గేమ్ ఎలా అనిపిస్తుంది? ప్రిన్స్ వేరే లెవెల్ అన్న. నిజంగా చెప్తున్నా, ఇప్పటివరకు చాలా మంది మన బిగ్ బాస్ నా చరిత్ర చూసుకున్నా ప్రతి ఒక్కరు 13 వీక్స్ నామినేషన్ అవుతారు. లైక్ అభిజిత్ కానీ, రాహుల్ సిప్పిల్ కానీ, సన్నీ కానీ, వాళ్ళు ప్రతిసారి 13 వీక్లు నామినేషన్ అవుతుంటారు. ఒక బిగ్ బాస్ మంచి అలవాటు ఏంటంటే ఎవరైతే 13 సార్లు నామినేషన్ 13 కానీ అంతకన్నా ఎక్కువ నామినేషన్ అనుకో వాళ్ళు అన్నప్పుడు టాప్ అయికుంటారు. ఇప్పుడు నిజంగా నెరవేరుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరు కూడా హైయెస్ట్ నామినేషన్ తనే ఉన్నాడు. ఇప్పుడు పల్లె ప్రశ్న కూడా అంత నామినేషన్ లేడు. ప్రతి వీక్లో నామినేషన్ అయింది ఎవరంటే యావరే. నాకు తెలిసి ఎవరు కూడా ఆ ప్లస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎందుకంటే ప్రజలు కూడా బాగా ఆదరిస్తారు కాబట్టి ఆ ప్లస్ మళ్ళీ బిగ్ బాస్ ఒక చరిత్ర కూడా చెప్తుంది కాబట్టి నాకు తెలిసి అన్న టాప్ 3లో ఉంటాను అనుకుంటున్నాను. టాప్ 1 టాప్ 1 మన పల్లె ప్రశాంత్ అన్న, టాప్ 2 శివాజీ అన్న.